Hi dear friends, this is your Kiran. Welcome back to Sports Dictator ఛానల్. IPL 2025 కోసం అయితే మెగా ఆక్షన్ జరగబోతుంది. అది ఈ డిసెంబర్ 24 డిసెంబర్లోనే మెగా ఆక్షన్ అయితే జరగబోతుంది. అండ్ ఈ మెగా ఆక్షన్లో చాలా చేంజెస్ అయితే ఉండబోతున్నాయి. అతి కొద్ది మందిని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశాలు ఉండడమే మెగా ఆక్షన్ యొక్క ప్రత్యేకత. అండ్ పర్స్ వాల్యూ పెరగబోతుంది. టీమ్స్ చాలా వరకు చేంజ్ అవుతాయి. సో ఏ టీం అయితే ఏ డిపార్ట్మెంట్లో వీక్ ఉందో ఆ డిపార్ట్మెంట్లో స్ట్రాంగ్ అవడానికి ట్రై చేస్తారు. సన్ రైజ్ హైదరాబాద్ కూడా ఒక మిస్టరీ స్పిన్నర్ అండ్ ఒక ఇండియన్ బ్యాటర్, ఒక ఫాస్ట్ బౌలర్ మొదలైన డిపార్ట్మెంట్లో చాలా వీక్గా ఉంది. అండ్ ఇందులో మిస్టరీ స్పిన్నర్ అండ్ బ్యాట్స్మెన్ ఎవరు వచ్చే అవకాశాలను ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ కామెంట్ చేయండి కొత్తగా ఏ ప్లేయర్ని ఎస్ఆర్హెచ్ కొంటే బాగుంటుంది అనేది. సో సన్ రైజ్ హైదరాబాద్ అయితే ఒక 10 మంది ప్లేయర్స్ని ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటాను. రిటైన్ కేవలం 4 లేకుంటే 6 ఇచ్చే అవకాశం ఉంది. అండ్ యాక్షన్లో అయినా కొంటుంది. 10 మందిని అసలే విడిచిపెట్టరు. ఆ 10 మంది అయితే 1 ట్రావిస్ హెడ్, 2 హెన్రిచ్ క్లాసెన్, 3 నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 4 అభిషేక్ శర్మ, నెంబర్ 5 నటరాజన్, నెంబర్ 6 రాహుల్ త్రిపాఠి, నెంబర్ 7 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 8 షాబాద్ అహ్మద్, నెంబర్ 9 మార్కో యాన్సన్, నెంబర్ 10 ఐడెన్ మార్కరం. సో వీళ్ళనైతే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కొనడానికే ట్రై చేస్తుంది, రిటైన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కొత్తగా మిస్టరీ స్పిన్నర్ అంటే కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ నుంచి ఐపీఎల్ 2024 కోసమే ఇతన్ని ట్రేడ్ చేసుకుందాం అనుకున్నారు. అతడే సుయాష్ శర్మ. సో ఇతన్ని మెగా ఆక్షన్లో కొనే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ రోహిత్ శర్మ కూడా ముంబై ఇండియన్స్ నుంచి వచ్చేసినట్లయితే బయటికి వస్తాడని టాక్ అయితే ఉంది. సో ఇలాంటి బ్యాట్స్మెన్కి టార్గెట్ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. ఒకవేళ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకున్నా కెప్టెన్సీగా ఒక మంచి ప్లేయర్ అయితే, ముఖ్యంగా అది ఇండియన్ ప్లేయర్ అయితే దొరుకుతాడు. అండ్ అదేవిధంగా ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఒక మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. సో ఎవరిని కొత్తగా తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి.